ఇప్పుడు హనుమంతన్న గారిని మనందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై బీసీ, జై జేఏసీ. మొట్టమొదటిసారి అందరు కలిసిండ్రా బాబు. ఇప్పుడు అన్ని సంఘాలు కదా, ఒక రోజో సంఘం, కానీ అన్ని సంఘాలలో కనిపిస్తున్నారు. అదేవిధంగా నా మిత్రుడు మందకృష్ణ మాదిగా, అదేవిధంగా జాదుల శ్రీనివాసు, అన్ని సంఘాల నాయకులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు రెండు రోజులు కూడా మాట్లాడే కెపాసిటీ ఉన్నది. కానీ మనం వీడనే మాట్లాడుతున్నామే. ఢిల్లీ దాకా పోవాలి. ఇక మనోడు పోయిండు ఢిల్లీ దాకా, పోయిందా కదా. మందకృష్ణ మాదిగా ఒక్కడు, ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేటగరైజేషన్ మొదలుపెట్టిండు 35 ఏళ్ల క్రితం. సాధించిండా లేదా? మనం ఇంతమంది ఉన్నాం, ఎందుకు సాధించాం బాబు? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ మీటింగ్లు పెడుతున్నాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇవి నడుస్తున్నాయి. ఇక లేదే. నేను అనేది ఏంది, ఇది ఇన్ని చేసిండు కాబట్టి ఇప్పుడు యునైటెడ్ అయింది అంటున్నా. ఇన్ని సంఘాలలో మార్పు వచ్చింది. అదే మొదలు 1990లో రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలో ఏఐసి సెక్రటరీగా, అదేవిధంగా ఉన్న రోజులలో నేను పిసిసి ప్రెసిడెంట్ అయినా తెలుసు. ఆయన చేసిండే కాదు, మనకంటే ముందు అగ్రకులాలలో ఆలోచన వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ ముఖ్యమంత్రి చెయ్యాలని ఆనాడు ఆలోచన చేసిందా లేదా? కానీ మన దురదృష్టం కాలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు బీసీలో 5 అయ్యిండ్రు. నా తర్వాత శ్రీనివాస్ తర్వాత కేశవరావు తర్వాత పొన్నాల లక్ష్మణ, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్. మార్పు వస్తున్నది. కానీ ఇవాళ జరిగేది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలా మందికి తెలియదు. నేను రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు రాజీవ్ గాంధీ అడిగిండు, నన్ను అడిగిండు హౌ యు ఆర్ మేకింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే, సార్ అకార్డింగ్ టు యువర్ మదర్ ఇందిరాగాంధీ వాజ్ సోషల్ జస్టిస్, గో హెడ్ అన్నాడు. అప్పుడు 23 జిల్లాలు ఉంటే, నాకంటే ముందు 23 జిల్లాలలో 5 వదిలేస్తున్నారు. 2 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్సీ మైనార్టీ. ఇంతకు తప్పితే ఏది లేదు. అప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి 23 జిల్లాలుంటే 12 జిల్లాలలో అధ్యక్షులను చేసిన. ఆనాడు ఇంత ఊపు లేదు. ఇవాళ ఊపు ఉంటే ఎన్నడో 5 ముఖ్యమంత్రి. ఈ ఊపు జబర్దస్తున్నారు. దీంతో పాటు నాకు సాధించేది ఏంటంటే, నేను ఢిల్లీలో 11 ఏళ్ళు కొట్లాడిన. ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసి, ఇవాళ మనది ఎట్లయితే హైకోర్టు కొట్టేస్తుంది, రేపు కూడా కొట్టేస్తుంది నాకు తెలుసు. అది కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిట్రా, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, ఒరియా, బట్ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ అని ఆనాడు ఉన్నటువంటి అర్జున్ సింగ్ హెచ్ఆర్డి మినిస్టర్ తీసుకోకపోయినా, సోనియా గాంధీ, మేడం యు ఆర్ యూపీఏ చైర్పర్సన్, బట్ ఇంజస్టిస్ ఆర్ గోయింగ్, హైయెస్ట్ పాపులేషన్ ఇన్ బీసీస్ ఆర్ దేర్. ఏం చేయాలని మ్యామ్, టాలెంట్ ఎవరు అయ్యే సొత్తు కాదు, మాకు కూడా అవకాశం ఇవ్వాలి. అందరు ఇంగ్లీష్లో చదవలే, కానీ తెలుగు, మలయాళం ఉన్నది, కానీ టాలెంట్ ఉన్నది మాకు కూడా. అంటే ఏం చేయాలంటే వైడోంటి ఇప్పుడు, ఎందుకంటే ఆల్టర్నేట్ సుప్రీంకోర్టు తర్వాత పార్లమెంటే. ఆనాడు ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్తే, ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్, అంతేకాకుండా మమతా బెనర్జీ, అందరు కూడా, మాయావతి, అందరు సపోర్ట్ చేసిండు. బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత నేను ఉన్నాడు బెంగళూరుకి వెళ్ళి వస్తున్నా, ఆల్మొగలు ఇద్దరు వచ్చి కాలు మొక్కింది. No sir, you have forgotten, but you are saying I am getting in IIT ఇంజనీర్గా 1,20,000 జీతంతో వస్తున్నాం. అంటే
పని అయినాక కొందరు మర్చిపోతారు. అంటే నా ఉద్దేశం లేదంటే రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మన పిల్లలు డాక్టర్లు అవుతుండ్రు, ఇంజనీర్లు అవుతుండ్రు. ఇవాళ సమయం ఆసన్నమైంది. మా మందకృష్ణ మాదిగా ఎన్నేళ్ల నుంచి కొట్లాడినా ఈయన కూడా ఎంతమంది కౌంటర్లు పెట్టినా రోజు ఒకటి తయారు చేసి అయినా నువ్వు మొండి రోజు ఒకటి కొత్త తయారు చేసేది. బట్టి విక్రమార్క కొట్లాడిండు, సాధించిండు. దాన్ని ఇలా ఏది సుప్రీంకోర్టు కూడా ఫేవర్ చేసింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ ఒప్పుకున్నారా లేదా కేటగిరీ. అదే విధంగా ఇవాళ ఒకటి చెప్తా. ఇక మనం మీటింగ్ ఇవాళ పార్లమెంటులో బిల్లు పాస్ అయితే ఇప్పటిదానిగా మా ప్రొఫెసర్ గారు చెప్పిండ్రు. ఒకటే ఏ పార్లమెంటు కానీ ఏ అసెంబ్లీలో బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు వచ్చేటోనే గెలుస్తాడు ఎవరైనా. 56% మనం ఉన్నాం యావత్ భారతదేశంలో. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఇందిరాగాంధీ ఆలోచన, తండ్రి ఆలోచన తీసుకొచ్చి ఏది భారత్ జోడో యాత్రలో చెప్పాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన ఇచ్చేదారి ఉత్తి బాగిదారన్న తర్వాత ఎక్కడ చూడు మీటింగ్ లేదు. రోజు పేపర్లో 2-3 ఐటమ్లు ఉంటాయి. ఆ కరీంనగర్ అయిందని, వీళ్ళు అయిందని. ఇప్పుడు మూమెంట్ వచ్చింది. దీనికి ఒకటే, ఎప్పటి వరకు అయితే పార్లమెంట్ మెంబర్లు మనకు మద్దతు ఇయ్యరు. ఎందుకంటే అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన వస్తుంది. అగ్ర కులాలు ఉన్న రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు, కామారెడ్డిలో అనౌన్స్ చేశాడు, అది ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దీన్ని ఢిల్లీలో అందరు పార్లమెంట్ మెంబర్ల దగ్గర పోలా. ఏది మధ్యప్రదేశ్లో బీసీ ముఖ్యమంత్రి, అగ్ర కులాలను కలుద్దాం, బీసీలను కలుద్దాం. ఇప్పుడు సాధించకపోతే మా మిత్రుడు కరెక్ట్ చెప్పి ఇప్పుడు రాకపోతే ఇక మళ్ళా రాదులే బాబు, ఇక భవిష్యత్తే లేదు. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. తాడొప్పాడో తెలుసుకోవాలి. ఢిల్లీలో అందరు ఇండియా పోదాం. మన జార్జర్ సీడ్ గారి, మన ఎవరు ఆర్ కృష్ణయ్య గారి అందరం పోదాం. ఒక్కరే కాదు, అన్ని సంఘాలు పోదాం, ఎమ్మెల్యేలు పోదాం, ఎంపీలు పోదాం. వచ్చేది శీతకాల సమావేశం. అందరి దగ్గర ఆడ చేర్చుకుంటే వస్తారు. ఇక కోర్టు ఇదే మనకి ఎప్పుడు రానియదు. ఎందుకంటే అందులో ఉన్నోళ్ళంతా అగ్రకులాలే కదా. మనోడు ఆడకో ఇద్దరు ఇప్పుడు ఇవాళ మనోడు ఒక ఎస్సీ ఏది చీఫ్ జస్టిస్ ఆయనను కూడా అవమానం చేశాడని మనోడు మీటింగ్ కూడా పెట్టాడు. అంటే అక్కడక్కడ కలిపారు. అదే రాహుల్ గాంధీ అన్నాడు, 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతుంది. ఇప్పుడు మీరు లెక్క చెప్పారు. దాని మీద నేను చెప్తా. మరి అగ్ర కులాలలో 10% ఇచ్చినప్పుడు మేమేమని అన్నామా? అంత పేదోళ్ళు ఊకున్నాం. ఇవాళ మీరు క్రిమినల్ మాకు పెట్టిండ్రు. ఏది 88 lakhs ఉన్న వారికి కొడుకు లేదు, బిడ్డకు లేదు. మరి దాంట్లో ఎందుకు పెట్టలేదు రా? మీరు 10% కూడా పెట్టాలి కదా. 10% వాళ్ళకి ఉన్నది వాళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మాది ఎందుకు చేయరు అనేది ఏదైనా ఇవాళ సమయం ఆసన్నమైంది. జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతుంది. తప్పనిసరిగా నేను మందకృష్ణను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక అవకాశం వచ్చిందిరా బాబు, మా బీసీలకు న్యాయం చేస్తావా లేదా? ఉన్నమాట. ఎందుకంటే తప్పనిసరిగా గెలిపించాలి. ఇది గెలిపిస్తే ఈ ఊపు ఇంకా ముందుకు పోతుంది. మేము కూడా నీ కులగల దాని మీద మేము మద్దతు ఇచ్చినవా లేదా? కనుక మీరు కూడా కేటగరైజేషన్ మద్దతు ఇచ్చినాం. అదేవిధంగా నువ్వు మద్దతు ఇవ్వాలని చలో ఢిల్లీలో కూర్చుందాం. తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏం చేసిండు, దాంతోపాటు ఆల్ పార్టీ ఒకటే రిక్వెస్ట్ ముఖ్యమంత్రిని కోరుతున్నా, పోయే ముందు ఇది కాగానే ఎలక్షన్ కాగానే అన్ని పార్టీలను పెడదాం. ఆల్ పార్టీ మీ సజెషన్ ఇవ్వాలి. ఇది కాకపోతే దేశంలో ఎవరు చేయలే, రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసిండు. ఒక మంచి పేరు వచ్చింది. ఇంకో అడుగు ముందుకేసి అన్ని పార్టీలను మీరు న్యాయమైన కోరిక తప్పనిసరిగా అన్ని పార్టీలను పిలిచి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతలో పిలిచి మీ అందరితో మాట్లాడతాం. ఈ స్పీడు, ఎందుకంటే మనం జర కలిసి ఉన్నామంటే మనోళ్ళే పంచాయతీ పెడతారు. ఒడ్లైన అటువంటి పోతే
కుమారులను ఎంకరేజ్ కనుక ఈ చక్కర్లో రావద్దు. ఆనాడు ఉన్నటువంటి మూమెంట్ ఇవాళ ఉన్నది ఉండుంటే ముఖ్యమంత్రి అయిపోదు. ఇప్పుడేందుకు ఎవడన్నా రాని ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కొట్టే ఛాన్స్ చూడాలి. ఏమై ఒక్కడు కొడతారు పోయి క్రికెట్ అంటే ఒక్కడు సెంచరీ కొడితే గెలిచిపోతాం. ఇక్కడ ఒక్కడు కొడుతుంది ఎవరికి ఛాన్స్ ఉంటారు కొడదాం. అది ముందు. ఇప్పుడు ఆ పంచాయతీ వద్దు. ఇప్పుడు మనం కేవలం రేపు ఢిల్లీ పోవాలి, అందరు ఎంపీలు ఇళ్ళకి పోదాం, అందరు ముఖ్యమంత్రులను కలుగుతాం. అదేవిధంగా రేపు జరిగే 11వ తేదీన జరిగే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అందరూ కూడా పిలిచినా పిలవలేదు అనకుండా అందరు గెలిపించాలని కోరుతూ మరొకసారి మా పద్మశ్రీ వచ్చినందుకు నాకు ధన్యవాదాలు.